హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితాస్ డ్రీమ్ వరల్డ్. ఈరోజు వీడియోలో నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో చూద్దామా? సో, ఇక్కడైతే చూడండి నేను అడ్రస్ క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇది గాంధీ భవన్ మెట్రో స్టేషన్ అండి. సో, మనకి ఆల్రెడీ అక్కడ ఎగ్జిబిషన్‌కి వెళ్ళే దారి అని ఒక బోర్డ్ గూడా ఉంటుందనమాట. సో, అక్కడ లిఫ్ట్‌లో అయినా వెళ్ళొచ్చు, స్టెప్స్ పైన దిగి అయినా వెళ్ళొచ్చనమాట. లిఫ్ట్ నుంచి దిగాక ఇలా మనకి ఎంట్రీ ఉంటుంది. స్టార్టింగే ఇలా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుందనమాట మనకి. ఈ జ్యువెలరీ అంతా వచ్చేసి మనకి 100 రూపీస్, 50 రూపీస్‌లోనే ఉన్నాయండి. సో, చూస్తున్నారు గదా! ఇయన్నీ ఇయర్ రింగ్స్ అండి. చాలా హెవీగా ఉన్నాయి. శారీస్ పైకైతే చాలా బావుంటాయండి. 50 రూపీస్ అంట ఇవి. ఇందులో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇలా హ్యాంగింగ్స్ టైప్ ఉన్నాయి. బుట్టాలున్నాయన్నమాట. సో, ఇదంతా గూడా ఆక్సైడ్ జ్యువెలరీ అండి. బ్యాంగిల్స్ టైప్ గూడా ఉన్నాయన్నమాట. సో, మీరు ఇలాంటి టైప్ ఏమన్నా జ్యువెలరీ తీసుకోవాలంటే మాత్రం బయటే తీసుకోండి. సో, లోపల అంతగా ఎక్కువ కలెక్షన్ అయితే లెవ్వు. అండ్ నెక్ సెట్స్ వచ్చేసి 100 రూపీస్‌లో ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయండి. డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మనం ఇక్కడ మెట్రో స్టేషన్ దిగగానే ఇలా అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడా. మనం ఎగ్జిబిషన్‌కి లోపలికి వెళ్ళక ముందే ఉంటుందండి. ఇదంతా గూడా ఈ కలెక్షన్ అంతా గూడా బయట ఉంటుందన్నమాట. సో, చూసారా ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉంది గదా! సో, ఇక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ పార్కింగ్ గూడా ఉంటుంది. 2 వీలర్, 4 వీలర్‌కి పార్కింగ్ ఉంటుంది. సో, ఇలా వెళ్తే మనకి అక్కడ కనిపిస్తుంది గదా! సో, అదే అండి ఎగ్జిబిషన్‌కి రూటు. సో, నేనైతే 2కే వెళ్ళానండి. అంతగా ఎవ్వరు లేరనమాట. ఎక్కువగా లేదు రష్. 3కి ఓపెన్ అయితుంది. 3 నుండి 10:30 వరకు అనమాట టైమింగ్స్. సో, నాకైతే ఇక్కడ ఇలా కనిపించింది. ఇదొచ్చేసి 2 వస్తాయంట. 100 రూపీస్ అని చెప్పారండి. సో, మనకి 80 రూపీస్‌కి అలా ఇస్తుండొచ్చు మేబీ. చాలా బాగుందండి. ఎవరికైనా యూజ్ అయితే తీసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట ఎగ్జిబిషన్‌లో. సో, ఇక్కడైతే చూసారు కదండీ! ఇది అజంతా గేట్ అండి. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అని ఉంది గదా! సో, ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది మనకి. టికెట్ వచ్చేసి 40 రూపీస్ చూడండి ఇక్కడైతే ఉంది గదా! పిల్లలకు వచ్చేసి 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా టికెట్ అయితే తీసుకోవాలి. మనకి లోపలికి వెళ్ళగానే ఇలా 3 వేస్ ఉంటాయండి. ఫస్ట్ ఇక్కడ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి మనకి 3 రూట్స్ ఉంటాయి. సో, నేనైతే ఇలా లెఫ్ట్‌లోకి వెళ్తున్నానండి. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాము. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. ఇందులో మెయిన్‌గా వచ్చేసి పిల్లలకి బావుంటాయి. లోపల పిల్లలకి ఉంటాయండి. సో, ఇక్కడ బయట వచ్చేసి ఇలా టీ షర్ట్స్ కానివ్వండి, ఇంకా మనకి లేడీస్‌కి టాప్స్, స్ట్రెయిట్ కట్ టాప్స్ కానివ్వండి, ప్లాజోస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, ప్రైజెస్ అది కూడా మనకి ఇక్కడ ఫిక్స్డ్ అండి. ఇక్కడ పైన బోర్డు పెట్టారు కదా! సో, అందుకే మనకి ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఎక్కడైనా బోర్డు లేకుండా ఉంటే ఒకవేళ బార్గెనింగ్ చేయొచ్చు. ట్రై చేయండి. సో, ఇక్కడైతే బోర్డు ఉంది. అండ్ ఇందులో చూసారా కొన్ని స్కర్ట్స్ ఉన్నాయి అండ్ ప్లాజోస్ కూడా ఉన్నాయండి. టీ షర్ట్స్ పైకి కానీ అలా చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి 150 రూపీస్ అంటండి టాప్స్. ఇందులో అంబ్రిల్లా టాప్స్ కూడా ఉన్నాయండి. ఇదైతే చూడండి మనకి ఆన్లైన్‌లో అవైలబుల్ ఉందండి. ఈ టాప్ అయితే 150 రూపీసే అంట ఇక్కడ. సో, మనకి ఆన్లైన్‌లో అయితే 300, 400లో ఉంది. చాలా బాగున్నాయండి ఈ టాప్స్. ఇది కూడా బాగుంది టాప్. క్వాలిటీ వైజ్‌గా కూడా బాగుందండి. ఇక్కడ మెయిన్‌గా స్పెషల్ ఏంటంటే బాగుంటాయి. క్వాలిటీ వైజ్‌గా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయండి. మరీ అన్ని స్టాల్‌లో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని నేను గ్యారంటీ ఇవ్వలేను. బట్ కొంచెం తిరగాలన్నమాట. మనం కొంచెం తిరిగి వెతికితే మాత్రం కంపల్సరీగా మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ మనకి దొరుకుతాయి. ఇవన్నీ కూడా స్ట్రెయిట్ కట్ టాప్స్, అంబ్రెల్లా టాప్స్ 199, 150లోనే చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయండి. అండ్ లోపలికి వచ్చేసాక కలెక్షన్ అయితే చూడండి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలే ఉన్నాయండి. లోపల అయితే ఆల్మోస్ట్ అన్నీ చిన్నపిల్లలకే ఉన్నాయి. ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ ఇలా స్కర్ట్ మోడల్ ఉన్నాయి. ఇంకా ఫ్రాక్స్‌లలో కూడా కాటన్ ఫ్రాక్స్ చూడండి ఇలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి 199లో ఉన్నాయి. బాగున్నాయండి. డిఫరెంట్ మోడల్స్, కలర్ కాంబినేషన్స్ కూడా. అండ్ ఇది చూసారా 349లో అంట. ఇలా వెస్ట్రన్ టైప్ ఉందండి ఇదైతే. సో, ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా 349లో. అండ్ బాయ్స్‌కి కూడా ఉన్నాయండి. గర్ల్స్‌కే కాదు బాయ్స్‌కి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి సెట్ వైస్‌గా వచ్చింది చూసారా? అండ్ ఇందులో కూడా ఫ్రాక్స్ ఉన్నాయి. ఫ్రాక్ మోడల్. ఇది కాటన్‌లో వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి 199. ఫ్యాన్సీలో ఉన్నాయండి ఫ్రాక్స్. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూసారా 99 రూపీస్‌లోనే ఈ షర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. 99 రూపీస్ అంట. సూపర్‌గా ఉంది క్వాలిటీ అయితే. అండ్ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి. అన్నిటికీ బాగుందనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇవి లెగ్గిన్స్ అండి. 149 రూపీస్‌లోనే కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ అలా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి అన్నిటికీ. అండ్ ఇవి వచ్చేసి ఇది కూడా సెట్ వైజ్‌గా వచ్చిందనమాట 249 రూపీస్‌లో. సో మీకు ఒక్కొక్క మోడల్‌లో ఒక్కొక్క పీస్ అలా చూపిస్తున్నాను చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి షాపింగ్ వీడియోస్ ఇంకా నేను మరెన్నో మీకు చూపిస్తూ ఉంటాను మన ఛానల్‌లో. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే అండ్ వీడియో నచ్చితే మాత్రం వెంటనే ఒక లైక్ చేయండి. సో చూసారు కదండీ! ఇదంతా కూడా మనకి ఇన్‌సైడ్ అనమాట. అన్ని పిల్లల డ్రెస్‌లే ఉన్నాయండి. మీరు వెళ్తే మాత్రం ఒకసారి విజిట్ అవ్వండి. చాలా బాగున్నాయన్నమాట డ్రెసెస్ కూడా. నేను ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి స్కర్ట్స్ మోడల్ తీసుకున్నాను. అండ్ ఇలా లెగ్గిన్స్ టైప్ కూడా ఉన్నాయన్నమాట. షార్ట్ మోడల్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ బుట్టిలల్లో ఇలా ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి 150 రూపీస్‌కి 2 పీసెస్ అనమాట. 150 రూపీస్‌కి ఏదైనా 2 తీసుకోవచ్చు. సో ఇలా అయితే ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకి కొంచెం వెతకాలి. వెతికి తీసుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా క్వాలిటీ బాగానే ఉందండి. సో ఇంకా వాటికంటే కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఇలా టీ షర్ట్ మోడల్ కూడా ఉన్నాయి. షార్ట్ మోడల్ ఉన్నాయండి. ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్ టైప్ ఉంది కదా! ఇవి బయట కూడా మనకి 70, 80 రూపీస్‌కి వస్తాయి. ఇక్కడ కూడా అంతే ప్రైస్ ఉందండి. 150 రూపీస్‌కి 2 అంట. సో చూస్తున్నారు కదండీ! ఇక్కడ మనకి వాల్‌కి కూడా ఇలా స్టిక్ చేసి పెట్టారు అన్ని డ్రెసెస్. మీరు ఒకవేళ స్టాల్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాలి, అన్నీ చూడాలి అనుకుంటే మాత్రం 3:30కి అలా వెళ్ళండి. లేదు ఓపెన్ అయినంత వరకే తీసుకుంటాను, కొన్ని స్టాల్స్ అయినా ఓపెన్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు ఎర్లీగా అయినా వెళ్ళొచ్చండి. 2కి, 1కి కూడా వెళ్ళొచ్చనమాట. ఏంటంటే కొంచెం 3 ముందెళ్తే అన్ని స్టాల్స్ ఓపెన్ చేసి లేవండి. చూసారా? ఇక్కడ ఏం ఓపెన్ చేసి లేవనమాట. సో నేను వీడియో కోసం వెళ్ళానండి ముందుగానే. బట్ ఓపెన్ అయ్యాయి 2:30, 2 నుంచి ఓపెన్ చేస్తున్నారనమాట అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మనకి కిచెన్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇంట్లో యూజ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇందులో చాలా వరకి. సో మీకైతే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఐరన్ ప్యాన్స్ అనమాట. దోస ప్యాన్ కానివ్వండి, ఇలా కడాయి టైప్ ఉన్నాయి. అండ్ ఇలా మనం అవి అంటారు కదా గుంత పొంగనాలు. సో వాటికి కూడా ఇదైతే హెవీ వెయిట్ ఉందండి. ప్రైజెస్ కూడా వాటిపైనే ఉందన్నమాట. 200, 250 ఆ ప్రైస్‌లో ఉన్నాయి. సో లోపలికైతే వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. చాలా వరకు మనకి ఇంట్లో యూజ్‌ఫుల్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయండి. అందుకే నేను మోస్ట్‌లీ యూజ్ అయ్యే ఐటమ్స్ అంటే యూజ్ అయ్యే స్టాల్సే చూపించాను మన ఛానల్‌లో అయితే మెయిన్‌గా. ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ ఉంటుందండి. వెళ్తే మీకు ఏమేమి తీసుకోవాలి, అక్కడ ఏమేమి ఉంటాయి అనేది మీకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే మీకు వీడియోలో అన్నీ ప్రాపర్‌గా చూపించానన్నమాట. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఇక్కడైతే చూసారు కదా! ఇదంతా కూడా స్టీల్ ఐటమ్ అండి. మనకి కిచెన్‌లో యూజ్ అవుతాయి కదా! ఆ ఐటమ్ ఉంది. ఇంకా మనకి పూజ గదిలో యూజ్ అయ్యేటివి కూడా ఉన్నాయన్నమాట. ఈ చిన్న చిన్న టీ కప్స్ ఉన్నాయి కదా! సో అవి కూడా చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. అండ్ మెయిన్‌గా వచ్చేసి నాకైతే ఈ పిట్టగుళ్ళు చాలా బాగా నచ్చాయండి. ఎంత బాగున్నాయంటే 180 రూపీస్ అంట ఇది. దీంట్లో ఇంకా డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. సో ఇది కూడా సూపర్‌గా ఉందండి. ఇలా వాల్స్‌కి మనకి ఇంట్లో హాల్‌లో కానివ్వండి, బయట ఇలా బాల్కనీలో ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇవైతే. ఇవి నేను నార్మల్‌గా బయట వచ్చేసి నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడనే ఎగ్జిబిషన్‌లో ఫస్ట్ టైం అండి చూడడము ఇలాంటివి. ప్రైజెస్ కూడా రీజనబులే అనిపించింది.
సో, ఇందులో పెద్ద సైజున్నాయి, చిన్న సైజున్నాయి. ఇంక ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి. అన్నీ 180 రూపీస్‌లోనే ఉన్నాయి ఆల్‌మోస్టు. నచ్చితే గనక తీసుకోండి బావున్నాయి. ఇది 360 అంట. అండ్ చపాతీ చేయడానికి ఇలా మనకి వుడెన్ ఐటెమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కర్రీస్ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ టైప్ కూడా ఉన్నాయండి. అండ్ ఇదంతా కూడా స్టీల్ ఐటమే చూసారా? ఇది మిల్క్ ప్యాన్ అండి. మనకి బయట ఉన్న ప్రైజెసే ఉన్నాయి ఆల్మోస్ట్. బయట మనకి మార్కెట్‌లో దొరుకుతాయి గదా! ఆ ప్రైజెసే ఉన్నాయి. ఇంకా కొన్నిటికి తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. మెయిన్‌గా ఏంటంటే బయట దొరకని వెరైటీస్ ఇందులో కనిపించాయన్నమాట. అందుకే మెయిన్‌గా చూపించాను వీడియోలో. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా దానిపైనే మెన్షన్ చేసి ఉందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి.
చూసారు కదండీ! మనకి ఇంట్లో యూజ్ అయ్యే ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అన్నీ యూజ్‌ఫుల్ అయితాయండి ఆల్మోస్ట్. ఇలా డెకరేటింగ్ ఐటెమ్స్ ఉంటాయి. సో, స్టాల్ నేమ్ గూడా చూపిస్తున్నాను జూడండి. అండ్ దీని పక్కనే అయితే మనకి ఇంట్లో మనకి వుడెన్ ఐటెమ్స్ ఉంటాయి గదా! సో, అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ గూడా హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్ అండి. అన్నీ గూడా వుడెన్ ఐటెమ్సే. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. ప్రైజెస్ అయితే నేను మరి అన్ని ప్రైజెస్ ఏం అడగలేదు. వాళ్ళు అప్పుడే స్టాల్ అయితే ఓపెన్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో, మీకు ఏదైనా యూజ్‌ఫుల్ అవుతుందేమోనని అన్నీ చూయించాను. చాలా బావున్నాయండి. చిన్నగా భలేగా క్యూట్‌గా ఉన్నాయి అన్నీ కూడా. ఇవన్నీ గూడా డెకరేటింగ్ పర్పస్‌గానే పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే శిల్పారామం ఉంది గదా! హైటెక్ సిటీ శిల్పారామము. అక్కడ గూడా ఉంటాయండి. ఈ ఎగ్జిబిషన్‌లో అయితే ఆహ్, ఇలాంటి ఈ స్టాల్స్ అయితే నాకు 2నే కనిపించాయండి. ఎక్కువగా అయితే ఏం లేవు. సో, మనకి ఇంకా శిల్పారామంలో అయితే చాలా వరకి మనకి ఒక రో మొత్తం గూడా ఇలాంటి వుడెన్ ఐటెమ్స్, హోమ్ డెకరేటింగ్ పర్పస్‌గా మనకి ఇలా ఉంటాయన్నమాట స్టాల్స్. సో, ఇక్కడ గూడా బావున్నాయండి. ఆహ్, అన్ని వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఓన్లీ 2 స్టాల్స్ కనిపించాయండి. అక్కడ నుండి మనం ఎంట్రీ దగ్గర నుండి లెఫ్ట్‌కి వెళ్తే ఒక స్టాల్ ఉంది. స్ట్రెయిట్‌గా వెళ్తే ఒక స్టాల్ అయితే ఉంటుందన్నమాట. సో, మీరు ఇక్కడే పలానా స్టాల్ ఇక్కడే ఉంటుందని అయితే చెప్పలేనండి. చాలా కష్టం అలా చెప్పడం అయితే. ఎందుకంటే మీరు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అన్ని స్టాల్స్ కనిపిస్తాయన్నమాట. ఒకే దగ్గర ఉంటాయి. సో, ఇలాంటివి డెకరేటింగ్ పర్పస్‌గా అన్నీ ఉంటాయి. అండ్ ఇదైతే చాలా బాగా అనిపించిందండి. మనకి ఆహ్, చిన్నప్పుడు కూడా ఇలా ఉండేవి గదా! మా ఇంట్లో అయితే ఉండేటియండి. సో, ఇందులో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చనమాట. చాలా బావుంటాయండి ఇలాంటి బాక్సెస్ అయితే. అండ్ ఇది గూడా సేమ్ అనమాట. ఇదొచ్చేసి మనకి గల్లపెట్టెలాగా అనిపించింది నాకైతే. అండ్ అక్కడ చూడండి అక్కడ గూడా చాలా ఉన్నాయి ఇంకా. ఫ్లవర్ వాజెస్ అయితే బాగున్నాయండి. ఇలా వాల్ క్లాక్స్ కానివ్వండి, ఇంకా వాల్‌కి డెకరేటింగ్ పర్పస్‌గా కూడా ఉన్నాయి. చైర్స్ కానివ్వండి. సో, అన్నీ కూడా వుడెన్ ఐటెమ్సే అన్నమాట. చెక్కతో చేసిన ఐటెమ్సే ఉన్నాయి. అండ్ ఇదొకటండి ల్యాంప్ లాగా ఉంది ఇది. సో, ప్రైజెస్ అయితే నేనేం అడగలేదండి. ప్రైజెస్ ఎంతుందో తెలీదు. బట్ మీకైతే అన్ని వెరైటీస్ చూపించాలనే ఉద్దేశంతోని అన్నీ చూపిస్తున్నాను. సో, మీరు వెళ్తే బార్గెనింగ్ అయితే చేయొచ్చండి. ఫిక్స్‌డ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎగ్జిబిషన్‌లో ప్రతి ఒక్కరు ఎంతో గెయిన్ చేసుకోవాలని వస్తుంటారు గదా! కొంచెం ఎక్కువగానే చెప్తుంటారు. సో, మనం ఎంతో కొంత తక్కువ చేసి అడిగితే పర్లేదు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే నాకు 'సాహసం' సినిమాలో ఉంటుంది గదా! ఒకటి పీకాక్‌ది అలా అనిపించిందండి. చాలా బావున్నాయి. సో, అది దేనికి యూజ్ చేస్తారో నాకు తెలీదు. బట్ అలా అనిపించింది. మీకు ఏమైనా తెలిసుంటే దాని గురించి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరెవరైనా నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఏదైనా షాపింగ్ చేశారా? సో, అది కూడా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇదొచ్చేసి మనకి లైట్ వస్తుందండి. ఇంకా చాలా ఉన్నాయి అందులో గూడా. నేనైతే వీటి ప్రైస్ అడిగాను. ఇది 450 ఇంకా 350 అని చెప్పారు. సో, మీకు స్టాల్ నేమ్ గూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇక్కడ ఈ స్టాల్‌లో వచ్చేసి తెలంగాణ అని ఉంది గదా! సో, ఇలా ఉంటే మాత్రం ఇందులో ఖచ్చితంగా హ్యాండ్‌మేడ్ ఐటెమ్సే ఉంటాయండి. మీరు హ్యాండ్‌మేడ్‌వి ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా వెళ్లి తీసుకోవచ్చనమాట. ఇదైతే మనకి వాల్ హ్యాంగింగ్ అండి. ఇందులో మనం ఏదైనా చిన్న ఐటెమ్స్ వేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి 250 అరౌండ్ ఎంతో చెప్పారు. ప్రతి ఒక్కటి ప్రైస్ అయితే సరిగ్గా గుర్తులేదండి. అంతా ప్రతి ఒక్క స్టాల్‌లో ప్రైస్ అడిగి ఉండేసరికి దేని ప్రైస్ దేనిదో తెలియట్లేదనమాట. సో, ప్రైస్ అయితే మీరు కొంచెం నియర్‌గా చెప్తున్నాను. అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇక్కడొచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్‌లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఈ డాల్స్ ఏంటంటే మనం ఇంట్లో డెకరేటింగ్ పర్పస్‌గా అయితే సూపర్‌గా ఉంటాయి. హాల్‌లో గానివ్వండి అలా పెట్టుకుంటే. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అండ్ ఇలా మనకి పళ్ళ గంపలాగా కూరగాయల గంప అంటారు గదా! సో, అలా గూడా ఉన్నాయి చూడండి. చాలా బావున్నాయి. సో, ఇలా ఉన్నాయన్నమాట అన్నీ. వీటి ప్రైజెస్ అయితే ఏమి అడగలేదండి.
ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే స్టాల్స్ ఓపెన్ చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనేసి నేనైతే వీడియో కంప్లీట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని. ఇలా అన్నీ మనకి దేవుళ్ళయి ఉన్నాయి. అండ్ ఇంకా ఇలా డాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే చూడండి ఇలా డాల్సే కాకుండా ఇక్కడ సైడ్‌కైతే ఇలా బ్రాస్లెట్స్ అనుకుంటా అండి. ఇవైతే సూపర్‌గా ఉన్నాయి. సో, ఇంత మంచి కలెక్షన్ అయితే నాకెక్కడ కనిపించలేదు. చాలా బాగున్నాయండి. సింపుల్‌గా ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. బాగున్నాయి. రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సిల్వర్‌లో ఉన్నాయి. ఇలా స్టోన్స్‌లో ఉన్నాయి. అండ్ ఇలా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అని చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఏం స్టాల్స్ ఓపెన్ అవ్వలేదు ఇందులో అయితే. సో, మీరు ఆఫ్టర్ 3 తర్వాత వస్తే మాత్రం స్టాల్స్ ఓపెన్ అవుతాయి. ఇలా మీరు ట్రైన్‌లో కూడా వెళ్ళొచ్చండి. నడిచేంత ఓపిక లేదు అనుకుంటే మాత్రం. అండ్ ఇలా నాకు సర్కిల్‌లో అయితే జై శ్రీరామ్ కనిపించింది. దండం పెట్టుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. సో, చూసారా ఇలా సర్కిల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి. కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.